ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు అందరూ. ఎంతమంది అండి ప్రేయర్లు ఏకీభవిస్తున్నారు? ఇంకా మన మధ్యలో ఏమున్నాయి? 10 రోజులు, 50 దినాలు అతి శక్తివంతంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. మేము కూడా చాలా శక్తివంతంగా దేవుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగుతున్నాం. శత్రువు మనల్ని ఎంత కృంగదీయాలని చూసినా దేవుడు మన పక్షంగా ఉంటే వాడు ఏం చేయగలుగుతాడండి? దేవునితో గడిపే అనుభవం ఇది, దేవునితో మాట్లాడే అనుభవం. అందుకే మీ అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను. రెండోది, ఈరోజు ఆదివారం. ఎంతమంది మందిరానికి 50 దినాలు జరుగుతున్నాయి. బెల్లంపల్లి చుట్టుపక్కల బెల్లంపల్లి మందిరానికి, ప్రామిస్ ల్యాండ్ దేవుని మందిరానికి రండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి. మీరు మార్నింగ్ కూడా ప్రతి దినము ప్రేయర్స్లో పాలు పొంది బలం పొందుతున్నారు. అది చాలా 50వ దినం అక్టోబర్ 17 ముగింపు సభలో 12 గంపల ఆత్మీయ అభిషేక ఆరోగ్య ఆశీర్వాదాలు మనం పొందబోతున్నాం. కాబట్టి అందరూ కూడా సిద్ధపడండి. ఆటంకాలు దేవుడు తొలగించి నడిపిస్తాడు. ఎంతకాలం అండి మాకు ఈ బాధలు, చాలా ఏడుస్తున్నామండి, దిక్కుతోచిన స్థితిలో, నష్టకాలం కష్టకాలం అని. మీ జీవితాలకి విడుదల అనేది ఉంది. అంటే దేవుడు మనల్ని అలా ఉంచాడు. ఆయన అవన్నీ మనం అనుభవించడం కూడా దేవుని చిత్తం. ప్రతి దాంట్లో కూడా మనకు ఒక అనుభవ పాఠం ఉంటుంది. కానీ దేవుడు విజయం ఇస్తాడు. దిగులు పడకండి, బాధపడకండి, కృంగిపోకండి, అలసిపోకండి, మానసికంగా ఏడుస్తూ ఉండకండి. ప్రతి దానికి ఒక జవాబు అనేది ఉంటుంది అనే విషయాన్ని మీకు ముందుగా నేను తెలియజేస్తున్నాను. యేసు రక్షకుడు అంగీకరించిన వారు అంగీకరించండి. మీ హృదయం యేసుకి ఇవ్వండి. మీ జీవితాన్ని ప్రభువుకు అప్పచెప్పండి. కాబట్టి ఈరోజు చదువుకుందాం. నేను ఒక మాట చదువుతున్నాను. 56వ కీర్తన, అద్భుతమైన మాట, 8వ వచనం. నా సంచారములను లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిళ్లలో కనబడును కదా. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా సంచారంలో లెక్కించబడి ఉన్నవి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో అవి కనబడుతున్నవి. అవి నీ కవిళ్లలో ఉన్నాయి కదా, కనబడతాయి కదా. నీ కన్నీళ్ళు ఎక్కడ పోతున్నాయి అనుకుంటున్నావు? అసలు నువ్వు ఏడిస్తే ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావు? మనుషుల దగ్గర ఏడవద్దు. మనం ఎప్పుడైనా ఎమోషనల్గా ఏడుస్తాం, అది ఒక మూమెంట్, ఒకటి అర, అది నిమిషం. కానీ దేవుని దగ్గర మన కన్నీరట లెక్కించబడి ఉంటుందట, దాచబడి ఉంటుందట. ఆయన దగ్గర నీ కన్నీరు, నువ్వు ఎంత కన్నీరు గార్చావు అక్కడ ఉందాడ. ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు, ఎన్ని దినాలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని ప్రార్థనలు, ఎంత చేసావో ఆయన లెక్కలో ఉంది. ఉట్టిగానే మొర్ర పెడితే వినే దేవుడు. నీ కన్నీరంతా తీసుకెళ్ళి అక్కడ పోస్తే యేసయ్య పాదాలు కడిగిందండి కన్నీటితో, తల వెంట్రుకలతో తుడిచింది. ఎంత హైలైట్ అయిందండి ఆమె. ఎక్కడ తీసుకుపోయాడు దేవుడు ఆమెని. నువ్వు ఎంత హైలైట్ కాబోతున్నావో తెలుసా? నువ్వు కార్చే కన్నీరు, రహస్యంగా దేవుని దగ్గర కార్చే కన్నీరు, ప్రార్థనలో కార్చే కన్నీరు, విజ్ఞాపనలో కార్చే కన్నీరు దేవుని యొద్దకి ఆయన దగ్గర ఉంచబడి ఉంది. అందుకని ఈరోజు అంటున్నాడు, నీ కన్నీరు నా దగ్గర దాచబడి ఉంది. ఈరోజు వాగ్దానం. నీ కన్నీరు అనే మాట ఒకటి గుర్తుపెట్టుకో. అందుకే ఎక్కడ ఏడ్చినా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనుషుల దగ్గర బాధ కొద్ది, కానీ గంటల గంటలు ప్రభు దగ్గర. నా జీవితంలో, మా జీవితాలు అదే నేర్చుకున్నామండి. ఎప్పుడు దుఃఖం, వేదన వచ్చినా ఆయన పాదాల దగ్గర కుమ్మరించినప్పుడు దాని విలువ మా జీవితానికి తెలుసు. దాని విలువ మాకు తెలుసు. ఆయన పుస్తకంలో దాచబడి ఉన్నాయి, కవిళ్ళలో. కాబట్టి నీ కన్నీరు ఎక్కడుంది? దేవుడు అంటే నీ కన్నీరు నా దగ్గర దాచబడి ఉన్నది. ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండు, దానికి జవాబు రాబోతుంది ఖచ్చితంగా. నీ సంచారం లెక్కిస్తున్నాడు. నువ్వు ఎంత తిరుగుతున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఒక్కటే నమ్ము. ఈ దినము నుంచి నీ కన్నీళ్లు గుమ్మరించు. దుఃఖము కలిగితే ఆయన పాదాలు చెంది, బాధ కలిగితే ఆయన చెంది, వేదన కలిగితే, ఆత్మీకంగా దిగజారితే ఎదుగుట. ప్రతి విషయంలో మనుషులు పెట్టే నిందలు, గాయాలు ఏడవండి. ఆయన దగ్గర, దేవుని దగ్గర ఏడవండి. ఖచ్చితమైన జవాబు మనం పొందబోతున్నాం. కాబట్టి ఈ వాగ్దానం ఆయన దగ్గర దాచబడి ఉందంటే సంథింగ్ ఏదో జరగబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, ఏడవండి, దినదీవెలతో నింపబడండి. మందిరానికి రండి. 50 దినాలు ఇక చివరికి వచ్చేసాయి. రండి, ఈ 10 days పాలు పొందండి. శక్తి గలి 50వ దినం అక్టోబర్ 17 నీ కన్నీటికి ఫలితం ఉందిలే. పాట వింటున్నారా? అందుకే నేను ఒక పాట రాసే మధ్యలో, ఏడవక ఊరుకో కన్నీటికి ఫలితం ఉందిలే. వింటున్నారా? ఉంటుందా ఫలితం? తప్పక పొందబోతున్నా. వినండి ఆ పాట. మారాను మధురంగా మార్చిన యేసయ్య మన యూట్యూబ్లో ఉంటుంది. ఏడవక ఊరుకో అనే సాంగ్.
ఖచ్చితంగా 31 ఇర్మియా 16 వచనం, ఏడవక ఊరుకో, అది జరగబోతుంది. మన కన్నీటికి ఫలితం చూడబోతున్నాం. 50వ దినం దేవుడు మనం బ్లెస్ చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారయ్యా? రక్షణ లేదని ఏడుస్తున్న కుటుంబాలకు రక్షణ దయచి, త్రాగుడు, డ్రగ్స్, జూదము, పాపము, చీకటి ఎవరిలో ఉన్నా తీసివేయనాయన. ఎవరైతే బంధకాల నుండి ఏడుస్తున్నారో విడిపించు. చీకటిలో ఉన్న వారికి విడుదల. దుఃఖముతో, వేదనతో, రోగాలు, బాధలు, కోర్టు కేసులు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, భార్యాభర్తలు విడిపోవడం, గర్భఫలం లేకపోవటం, భూ సంబంధమైన పోరాటాలు, ఆర్థిక సంబంధమైన పోరాటాలు, అసలు ఎవరూ లేక, దిక్కు లేక, ఇల్లు లేక, వాకిల్ లేక, దుఃఖముతో అలమటిస్తూ నీ పాదాల దగ్గర గడిపే ప్రతి బిడ్డకి ఒక విడుదల. కన్నీటికి ఫలితం దయచేయి నాయన. వారి కష్టాలకి విడుదల దయచేయి తండ్రి. వారిని విడిపించు. ఇతర దేశాలు మా ప్రియులుండి జాబ్ లేకుండా, సెటిల్మెంట్ లేకుండా ఎవరన్నా సాయం చేసి వారిని రక్షించండి. వారి దేశాల్లో ఉజ్జీవం, రక్షణ దయచేయండి. భారతదేశాన్ని రక్షించండి. ఎన్ని వార్తలు వింటున్నామయ్యా. భయంకరమైనటువంటి చెడు మా దేశంలో, అనేక మంది అత్యాచారాలు, ఆత్మహత్య, దొంగతనాలు, దోపిడీలు, మారణ హోమాలు, కక్షలు, గొడవలు, దయచేసి విడుదల దయచేసి దేశ ప్రజలకి సమాధానం కృపని చూపండి. మా నాయకులకి రక్షణ, క్షేమం. అంతేగాక ప్రభా, ఈ వాగ్దానంలో ఎవరెవరు బిడ్డలు వారి కష్టాలు చెప్పుకున్నారు విడుదల. మ్యారేజ్ డే, కుటుంబం ఈ సంవత్సరం వారి దాంపత్య జీవితంలో సంతోషం, నెమ్మది, సమాధానం, క్షేమం వారికి ఉండాలి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి బర్త్డే సందర్భంగా వారు గొప్పవారు కావాలి. దీవిస్తున్నాం. ఎవరెవరు ప్రేయర్ రిక్వెస్ట్లో ఉంటున్నారు వారందరికీ విడుదల. 50 రోజులు వచ్చిపోతున్న వారికి విడుదల. కల్వరి మినిస్ట్రీ దుఃఖ దినములు సమాప్తం చేసి అయ్యా మా కన్నీటికి ఫలితం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టబోతున్నాం. శత్రువు సిగ్గునొందబోతుంది. 50వ రోజు అక్టోబర్ 17 గ్లోరీతో గ్లోరీ, 12 నాయన గంపలు, ఆత్మ సంబంధమైన అభిషేక, ఆరోగ్య, ఆర్థిక ప్రతి బ్లెస్సింగ్ వచ్చిన వారు పొందుటకు అందరినీ సిద్ధపరిచి నడిపించమని, ఈరోజు దినదీవెనలతో మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. సండే, హ్యాపీ సండే. మీరందరూ దేవుని మందిరానికి రావాలి. అందరం దేవుని ఆరాధించాలి. రెండోదిగా 50 దినాలు చాలా శక్తివంతంగా జరుగుతున్నాయి బెల్లంపల్లిలో. బహుబలముగా ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి ఈ ప్రార్థనలు శత్రువు తొక్కబడి మీ కుటుంబాలకి, మీ ఆత్మీయ స్థితి మారి, మీ కుటుంబాల రక్షణ కార్యం, ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆరోగ్యం, నెమ్మది దేవుడు అనుగ్రహించబోతున్నాడు. 17వ తారీఖు గురువారం ముగింపు సభ 4 గంటలకే. 12 గంటలకే గ్రౌండ్ నిండుతుంది. గ్రౌండ్ ప్రిపరేషన్స్ అయిపోయాయి, పనులు అయిపోయాయి. మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి, పాలు పొందండి. ఎందుకో తెలుసా? 12వ సంవత్సరం, 12 నీటి బుగ్గలు, 12 గంపల ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక, మంచి సేవ, ఆశీర్వాదాలతో నింపబడుతున్నాం. సేవకులకి, సేవకురాలకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానం. మీకు స్పెషల్ పాసెస్ ఉంటాయి, మీరు ప్రత్యేకమైన చైర్స్ ఉంటాయి. అందరు కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.